హలో అండి, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది గురువారం రోజు వ్లాగ్ అండి. ఈరోజు పొద్దున్న ఆల్మోస్ట్ 10 to 6 అలా లేచాను. రాత్రి కొంచెం వాకింగ్ ఎక్కువ చేశాను కదా, బాగా టయర్డ్ అనిపించింది. అలాగే 4 o'clockకి మేలుకు వచ్చింది. అంత పొద్దున్నే లేచి ఏం చేస్తాం, మళ్ళీ ఆఫీస్లో నిద్ర వస్తుందని చెప్పేసి అటు ఇటు మెసిలిన తర్వాత ఆల్మోస్ట్ 5:15కి అలాగా కొంచెం నిద్ర పట్టింది. కానీ సడన్గా లేచి చూస్తే 10 to 6 అయిపోయింది. అయ్యో అనుకున్నాను. ఇంకో పొద్దున్నే ఫస్ట్ అయితే లేచి కొంచెం తలుపులన్నీ తీసేసి ఆ తర్వాత ఫస్ట్ అయితే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేశాను. ఈరోజు కోడిగుడ్డు పుల్లడి చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. అందుకని కోడిగుడ్లు ఉడకబెట్టట్లేదు. అన్నం ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేశాను కదా బియ్యము. నేను నిన్న రాజ్మా నానబెట్టాను రాత్ర. సో ఆ రాజ్మాని ఉడకబెడదామని చెప్పి రెడీ చేస్తున్నాను అనమాట. ఈరోజు కొంచెం ఎక్కువే నానబెట్టాను, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 కోడిగుడ్లు, అలాగే రాజ్మా కూడా పప్పు దినుసుల్లో ఒక భాగం కదా. సో ప్రోటీన్ ఇందులో కూడా బాగానే ఉంటుంది అని చెప్పి కొంచెం ఈరోజు ఎక్కువ ప్రోటీన్ అయితే తీసుకున్నాను అనమాట. పొద్దున్నుంచి సాయంత్రం వరకు, అంటే ఇంట్లో ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు. సో ఆ 2 పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఆల్రెడీ బియ్యం కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు మొక్కలకు పోస్తున్నాను అనమాట. ఇంకా కొన్ని నీళ్ళు కూడా ఫిల్టర్ అయితే, బేసిక్గా ఫిల్టర్ వాటర్ ప్యూరిఫైయర్ నుంచి వచ్చిన నీళ్ళు ఉంటాయి కదా, వేస్ట్ వాటర్, ఆ వాటర్ని నేను ఇలాగ స్టోర్ చేసి ఇవి మొక్కలకి ఇస్తూ ఉంటాను అనమాట. ఈ నీళ్ళు కూడా మొక్కలకి పోయొచ్చు. చాలామంది పోయకూడదు అని అంటారు, కానీ నేను ప్యూరిఫైయర్ పెట్టించుకున్నప్పటి నుంచి నేను ఈ నీళ్ళు మొక్కలకి ఇలా పోస్తూనే ఉంటాను. ఇది కాకుండా బాల్కనీలు కానీ కారిడార్ కానీ కడగడానికి అలా ఉపయోగిస్తాను అంతే అన్నమాట. ఈ నీళ్ళతో అయితే కూరగాయలు కడుక్కోవచ్చు, ఫ్రూట్స్ కడుక్కోవచ్చు అని అంటారు, కానీ అదంతా నేను చెయ్యను. జస్ట్ ఇలాగ మొక్కలకి నీళ్ళు పోయడానికి ఉపయోగిస్తాను అన్నమాట. ఇంకా డస్టింగ్ చేస్తున్నాను. యాక్చువల్గా మాకు మెయిడ్ ఉంది. ఆ ఆంటీ వచ్చేసి ఇల్లు ఊడ్చి తడిగుడ్డలు పెట్టి గిన్నెలు కడిగి వెళ్తుంది అన్నమాట. నేను డస్టింగ్ చేసుకుంటాను. ఇలాగ రోజు డస్టింగ్ చేస్తాం వలన నాకేంటి అని అంటే, ఫస్ట్ థింగ్ పాజిటివిటీ, నాకు కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది. కొంచెం నీట్గా ఉంది అని అంటే కొంచెం గుడ్ వైబ్స్, పాజిటివ్ వైబ్స్ లాగా అనిపిస్తుంది కదా ఎవరికైనా. కానీ ఇల్లు ఊడ్చుకోక ఇల్లు ఊడ్చుకున్న తర్వాత చిందరవందరగా కంటే నీట్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది కదా. నాకు కూడా అలాగేనండి. నేను ఇలా డస్టింగ్ చేసుకుంటే ఏంటో నాకు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పి నేను ప్రతిరోజు ఇలా చేస్తాను. చాలా రేర్గా అసలు చెయ్యకుండా లేని రోజు అయితే లేదు నాకు తెలిసినంత వరకు. ఈ ఇంటికి వచ్చిన అప్పటి నుంచి 8 years అయిపోయింది ఈ ఇంటికి వచ్చి. సో అప్పటి నుంచి ఇవి ఇలాగ క్లీన్ చేస్తూనే ఉన్నాను అనమాట. ఎవరైనా ఇలాగ డస్టింగ్ చేస్తారా అని కూడా ఒకసారి ఆల్రెడీ పనమ్మాయిని పెట్టుకుంటే వాళ్ళు మంచిగా తుడవలేదు, నాకు నచ్చలేదన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా నేనే తుడుచుకుంటాను. ఇది వచ్చి డైలీ క్లీనింగ్ చేస్తాను. డీప్ క్లీనింగ్ ఎవ్రీ వీక్ చేసుకుంటాను అనమాట. ఫ్యాన్స్ తుడుస్తాను, లైట్స్ తుడుస్తాను, కిటికీలు తలుపులు తీసి తుడుస్తాను. ఇలా తుడుచుకుంటాం వలన నాకేమనిపిస్తుంది అంటే, ఏమన్నా పండగలప్పుడు అలాగ పెద్ద పెద్ద ఫెస్టివల్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు క్లీనింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది అని అనిపిస్తుందండి క్లీనింగ్ పార్ట్ అయితే. సో అందుకని చెప్పి నేను ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. యాక్చువల్గా మెయిడ్ లేకపోతే కూడా నేను ఇలాగే క్లీన్ చేస్తాను. తను ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా అలా చెయ్యను. ఏంటో నాకు ఇలా అలవాటు అయిపోయింది. ఎస్పెషల్లీ ఈ ఇంటికి వచ్చిన తర్వాత రాజ్మా ఉడకబెట్టాను కదా, అది కొంచెం చల్లారిన తర్వాత ఇదిగో ఈ గిన్నెలో వేసి పెట్టా. యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే, ఇందులో కీర అలాగే కొంచెం నిమ్మరసం వేసి కొంచెం ఇప్పుడు తిందాము కొంచెం సాయంత్రం తిందాము అని చెప్పి ఇన్ని నానబెట్టి ఉడకబెట్టాను. కానీ నాకు నిజంగా టైం సరిపోలేదు. పాపం ఈరోజు ఆంటీకి ఒంట్లో బాగోలేదన్నమాట. ఇంకా వచ్చిన వెంటనే జ్వరం బిల్లిమ్మంటే డోలో 650 ఒకటి ఇచ్చాను. గొంతు నొప్పి ఉంది అని అంటే ఇంకా అది వేసుకున్న తర్వాత
కొంచెం సేపు కూర్చో అమ్మా అని కూర్చోబెట్టి ఆ తర్వాత కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు పని చేసిందనమాట. అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయింది ఇవాళ. తనకి ఒంట్లో బాగోలేదు, రేపు రాదు కూడా తను. రేపు నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది మీకు షేర్ చేస్తాను. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళడానికి ఈరోజు వైట్ కలర్ టాప్ వేసుకున్నాను. ఇది జనరల్ బజార్లో 450 రూపీస్కి తీసుకున్నాను. బేసిక్గా నాకు ఇలాగ డోరీలు ఉన్నాయి అలాంటివి అస్సలు నచ్చవు. కానీ ఈ టాప్లో ఏంటి అని అంటే అలాంటివి పెట్టుకుంటే కట్టుకుంటే బాగానే అనిపించింది, అందుకనే కట్టుకుంటున్నాను అనమాట. ఈ వైట్ కలర్ దానికి బ్రౌన్ కలర్ లెగ్గిన్ వేసుకున్నాను, అది కూడా యాంకిల్ లెంత్. అసలు ఆ లెగ్గిన్ వేసుకున్నట్టు కూడా కనిపించట్లేదు నాకైతే. పర్టికులర్గా నేను బండి మీద వెళ్ళేటప్పుడు కూడా నాకు పాదాలకి జస్ట్ నా టాప్ తగులుతుంది అంతే, నార్మల్ లెగ్గిన్స్ అయితే అలా తెగలదు. ఇది సాయంత్రం ఇంటికి వచ్చేసిన తర్వాత అనమాట. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఫుల్ బిజీగా ఉన్నప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది, గ్యాస్ వచ్చింది అని చెప్పి, అంటే రీఫిల్ సిలిండర్ వచ్చింది అని చెప్పి. సిలిండర్ ఎంటీది బయటే ఉంది, కానీ వాళ్ళకి డబ్బులు కట్టాలి కదా. బేసిక్గా చాలా రేర్గా బుక్ చేస్తాను నేను గ్యాస్, నాకు అస్సలు ఒళ్ళొంగదు అంటిల్ అన్లెస్ అయిపోతుంది అని అనుకునే టైంకి బుక్ చేస్తాను అనమాట. సో వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, 3-4 రోజుల్లో రాలేదంటే నేనే ఆ గ్యాస్ కంపెనీ ఓనర్కి ఫోన్ చేసి, అంటే వాళ్ళకి ఫ్రాంచైజీస్ ఉంటాయి కదా, ఆయనకు ఫోన్ చేసి ఇలా రాలేదు సార్ అని అంటే శనివారం నాడు కానీ ఆదివారం నాడు కానీ పంపిస్తానమ్మా అని అంటారు ఆయన. సో నేను అలాగే వదిలేశాను. మేబీ సోమవారం నాడు అనుకుంటా బుక్ చేశాను, గురువారం నాడు వచ్చింది. అయితే వాళ్ళు నాకు ఎవ్వరు ఫోన్ చేయకుండా వచ్చారు. ఇంకా కంగారుగా ఆ ఫోన్లు మాట్లాడుకుంటూ వీళ్ళకి పేమెంట్లు చేసి పాపం మా నైబర్ సపోర్ట్ చేశారు. అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయిపోయింది. పాపం ఆమెను సతాయించారు వీళ్ళు వచ్చి. నాకు వాళ్ళు ఎందుకు కాల్ చేయలేదు, మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళు అని అడిగాను. అలా చేశారనమాట ఈసారి. నెక్స్ట్ టైం చూస్తా. నేను అసలు ఇలాంటివి ఎంటర్టైన్ చేయనండి, నాకు అస్సలు ఇష్టం ఉండదు వేరే వాళ్ళకి చెప్పడము అలాంటివి. నేనే మ్యాక్సిమం అన్నీ చేసుకుంటాను. సో ఇదన్నమాట, గ్యాస్ సిలిండర్ వచ్చింది ఈరోజు. యాక్చువల్గా ఇందాక చూపించాను కదా, అది కరోనా టైంలో సిలిండర్ కింద వీల్స్ ఉంటాయి కదా, హోల్డరు, అది తీసుకున్నాం అనమాట. అది కూడా పాల్, హీఈస్ మై ఎల్డర్ సన్, తను తీసుకొని వచ్చాడు. కరోనా టైంలో డీమార్ట్కి వెళ్తున్నాను ఏమన్నా కావాలా అని ఫోన్ చేస్తే పనిగొట్టుకుని నేను ఇది తీసుకుని రా అని చెప్పాను అనమాట. పాపం తెచ్చాడు అనమాట. అప్పట్లో బాగా పనిచేస్తుంది, అది స్టీల్ది. అక్కడ ప్లాస్టిక్వి కూడా ఉన్నాయి, 150-145 అంతేనండి, చాలా తక్కువ రేటు ఇది. కానీ బాగా హోల్డ్ చేస్తుంది తెలుసా. నేనైతే అలాగే ఉంచేస్తాను, అంటే చిల్డ్రన్ బెడ్రూమ్లో పెడతాను దీన్ని. సో అది బాగానే పనిచేసింది అని అనిపిస్తుంది నాకు. ఇంకా సిలిండర్ లోపల పెట్టేసి పొద్దున్న కొంచెం రాజ్మా తిన్నాను, అందులోకి కీరా కట్ చేయలేదన్నమాట. ఇంకో ఇప్పుడు కట్ చేసుకుని నిమ్మరసం వేసుకోవడం మర్చిపోయాను. కొంచెం తిన్న తర్వాత గుర్తొచ్చింది, అబ్బా ఇప్పుడు ఏం లేస్తాంలే అని చెప్పి బద్ధకంతో ఇంకా లేవలేదు. యాక్చువల్గా ఏంటి అని అంటే కొంచెం ఉప్పు ఉంది కదా రాజ్మాలో, కీరా కూడా కొంచెం తీయగా ఉంది. సో ఆ ఉప్పు తీపి రెండు మంచిగా సరిపోయినాయి. బేసిక్గా కీరాలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం మంచిది కూడా. ఈ మధ్యన నేను కీరా, క్యారెట్ ఇవి కొంచెం తింటున్నాను కాబట్టి నాకు అలవాటు అయిందండి. బేసిక్గా నేను అస్సలు తినను తెలుసా ఇలాంటివి. కాకపోతే కొన్ని కావాలి అని అంటే మనం కొన్ని చెయ్యాలి కదా, అందుకని చెప్పేసి నేను ఇలాంటివన్నీ తింటున్నాను అనమాట. హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదండి మనకి. మోరోవర్ ఏజ్ పెరిగే కొద్దీ కూడా మనకి హెల్త్ అస్సలు సపోర్ట్ చెయ్యదు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఎవరికైనా ఒకటే చెప్తానండి, మనం హెల్త్ బాగుంటే డబ్బులు ఆటోమేటిక్గా మనం సంపాదించుకోవచ్చు. ఇంకా కలిపేశాను కదా, ఇంకా టీవీ కాడ కూర్చుని యాడ్స్ వస్తున్నాయి, అంత దీనంగా చూసుకుంటూ తింటున్నాను అనమాట. ఇంకా వాకింగ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఒక కాల్ వచ్చింది, ఆంటీ రాదు రేపు, ఫీవర్ వచ్చింది అని చెప్పి. అయితే ఇంకా నేను డిసైడ్ అయ్యా ఈరోజు గమ్మున పడుకోవాలి, రేపు గమ్మున లేగాలి, రేపు ఆంటీ రాదు కదా అని చెప్పి ఇంకా టీవీ తినేసి ఇంకా పడుకుంటున్నాను అనమాట. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి క్లీనింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.